ఇవాళ నేను పూరి వెళ్తున్నానండి, అక్కడ జగన్నాథ రథయాత్రకి. అయితే ఇక్కడ మన విజయనగరం జిల్లా కొత్తవాస నుంచి బయలుదేరాను. ఇప్పుడు టైము ఉదయం 5:40 అయిందండి. ఇంకా ట్రైన్ టైం ఉందన్నారు, ఇదో కనిపిస్తుందండి. ఇంకా ట్రైన్ వచ్చేస్తుంది, అనౌన్స్మెంట్ చేశారు ఇప్పుడే. 5 గంటలు వస్తుందండి. ఇక్కడి నుంచి మనం పూరి వెళ్తున్నాం రథయాత్రకి. ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. మన టికెట్ జనరల్ టికెట్ కాబట్టి మనం జనరల్ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి సీట్ దొరకలేదు స్టార్టింగ్, ఎంతవరకు దొరకదు తెలియదు మనకి. ఇది టికెట్ 150 రూపాయలు అండి టికెట్. ఇంకా విజయనగరం దగ్గరికి వచ్చింది, ట్రైన్ ఆపేసాడండి. ఇది పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అని ట్రైన్ ఇది. ఇంకా విజయనగరం 1 కిలోమీటర్ దూరం ఉంది. ఇక్కడ ఆపేసాడు ఇలాగా. మనం ఇప్పుడు బయలుదేరాం. ఇదంతా విజయనగరం సంబంధించిందండి, పరిస్థితి అంతా మనం చూస్తున్నాం. విజయ స్టేషన్లకు వెళ్తున్నదండి బండి. ఈ విజయనగరం రైల్వే స్టేషన్ ఇక్కడ జంక్షన్ అండి. ఇది ఇక్కడ నుంచి ఒరిస్సాలోను ఈ పక్క రాయగడ ఒకసారి అయితే భువనేశ్వర్ వస్తుందండి. మనం వెళ్ళే రూటు పూరి వెళ్ళాలంటే ఈ భువనేశ్వర్ రూట్లో వెళ్ళాలి మనం. ఇక రూట్ మారుతుంది. ఇది జంక్షన్ అండి. విశాఖపట్నం తర్వాత మనకి వచ్చిన 2 లైన్ జంక్షన్ అండి. ముందున మన కొత్తవాస జంక్షన్ కూడా ఉన్నది, ఈ సెకండ్ జంక్షన్. ఇప్పుడు విజయనగరం నుంచి బయలుదేరిందండి ట్రైన్. ట్రైన్లోనూ సీట్లు దొరికిందండి ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చింది శ్రీకాకుళం దగ్గరికి వచ్చామండి. ఆ ముందు నాగవల్లి నది మనం చూస్తున్నాం. శ్రీకాకుళంకి ఇది ఆమదాల వలస అండి. ఇది ఆమదాల వలస అంటే శ్రీకాకుళం. మనకి శ్రీకాకుళం తర్వాత సీట్ దొరికిందండి. మన ట్రైన్ చాలా వేగంగా పరిగెడుతుంది. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో మన ప్రయాణం. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటూ మన ట్రైన్ కూడా బాగా పరిగెడుతుందండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ప్రకృతి. మనకి ఇచ్చాపురం అండి, ఆంధ్రప్రదేశ్కి ఇదే లాస్ట్ స్టేషన్. ఇక్కడ నుంచి మనకి ఒరిస్సా తగులుతుంది ఈ స్టేషన్ తర్వాత. చూసారు కదండి ఎదురుగా కొండలో మబ్బులు ఉన్నాయండి. ఇంకా సమయం 10:30 అయిందండి ఉదయం. ఇంకా ఒరిస్సా బార్డర్లోకి వచ్చేసాం. బరంపురం
చూడండి చాలా మంది ఎక్కుతున్నారు బరంపురంలో. మనం బరంపురం అంటే ఎన్నివారం కదండి మన తెలుగు వాళ్ళు. అదేనండి ఈ ఊరు. ఇక్కడ నుంచి మన ట్రైన్ ఇంకా వేగంగా పరిగెడుతుందండి. మీరు చూస్తున్నారు, చాలా బాగుందండి ప్రకృతి. అది చూస్తూ పరవశించిపోతున్నా. మన ట్రైన్ ప్రయాణం అంత వేగంగా సాగుతుంది. అక్కడ చూసారు నీళ్ళు లేవండి అక్కడ. ఇక మన ట్రైన్లోను ఒరిస్సా స్టేషన్ దాటుకుంటూ మన ప్రయాణం సాగుతుంది. ఇక్కడ ఎక్కువగా పంట పొలాలు బాగా కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూసారు కదా, మిర్చిలు ఇద్దరు బాగా కలుపుతున్నారు. తినే కంటే చూడడం చాలా అందంగా ఉంటుందండి, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. చాలా బాగా కలుపుతున్నారు. ప్రయాణాలు ఇలాంటివి చాలా బాగుంటాయండి చూడడానికి. డబ్బులు ఉండాలి కానీ ప్రయాణం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. కుర్దా రోడ్డుకి వచ్చేసామండి. ఇది జంక్షన్ అండి. ఇక్కడ నుంచి మనం పూరి వెళ్ళాలండి. ఇది కూడా మనకి విజయనగరం లాగే ఇది ఒక జంక్షన్. ఇక్కడ నుంచి పూరి వెళ్ళాలంటే ట్రైన్ ఎలాగొచ్చిందో అదే దారి వెళ్ళి పక్క తిరగాలండి. అది కూడా మీకు చూపిస్తాను. మన ట్రైన్ ఇంజిన్ అండి, అది కనిపిస్తుంది. ఆ ఇంజిన్ అది యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం పూరి జగన్నాథ్ రథయాత్రకు. మన ట్రైన్ చాలా పరుగులు పెడుతుంది. ప్రకృతి రమణీయత పుట్టుపడుతుందండి. పచ్చదనంతో చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడే వర్షం చినుకులు పడుతున్నాయి అలాగా. దీని తర్వాత పూరి తర్వాత మనకి ట్రైన్ స్టేషన్ లేవండి, అక్కడతో ఎండింగ్ అండి. ఇప్పుడు హైదరాబాద్ నాంపల్లి లాగా విశాఖపట్నం లాగా మళ్ళీ ఇక్కడ ట్రైన్కి రావాలంటే మనకి వెనక్కి రావాలండి. ఇప్పుడు ఎలాగెళ్తుందో పూరి అదే విధంగా మనం వెనక్కి వచ్చి మళ్ళీ దిగాల. ఈ విధంగా మన ట్రైన్ ప్రయాణం సాగింది. ఈ యాత్రకు రావడానికి చాలా ఆనందంగా ఉందండి నాకు. మీకు ఆనందంగా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రయాణం దేనికోసం అంటే పూరి జగన్నాథ్ యాత్ర చూడడానికి వెళ్తున్నాను కాబట్టి ఆ సమయంలో ఈ వీడియో తీయడం చాలా ఆనందంగా అనిపించిందండి. అదే మీతో పంచుకుందామని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అదేనండి ఎదురుగా మనకు కనిపిస్తుంది సరే, దాంతో ఎండింగ్ అండి. అక్కడి నుంచి ఇక ఏ పట్టాలు ఉండవు, వెనక్కి వెళ్ళిపోవడమే. ట్రైన్ అయినా సరే.